అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో ఒక సంగీత భరిత జానపద చిత్రం గురించి మాట్లాడుకుందామండి. ఆ చిత్రమే 'సువర్ణ సుందరి'. 1957లో వచ్చింది. మే 10న విడుదలైంది. అంటే నేటితో 69 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది ఈ చిత్రం. తర్వాత ఇంకో విశేషం ఏమిటంటే 'మాయాబజార్' చిత్రం విడుదలైన 40 రోజులకి ఈ చిత్రం విడుదలై 'మాయాబజార్‌కి' ధీటుగా నిలిచి బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచిందండి. అది కూడా ఒక విశేషంగా చెప్పుకోవాలి ఈ చిత్రం గురించి. 'సువర్ణ సుందరి' సినిమా కథానాయిక అంజలీదేవి గారు. నిర్మాణ సంస్థ అంజలి పిక్చర్స్. నిర్మాత పి. ఆదినారాయణరావు గారు. దర్శకుడు వేదాంతం రాఘవయ్య గారు. సంగీత దర్శకత్వం పి. ఆదినారాయణరావు గారు. ఛాయాగ్రహణం ఎంఏ రెహమాన్ గారు. తర్వాత చెప్పుకున్నాం కదా, ఈ చిత్రం సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్గా నిలిచి 26 కేంద్రాల్లో సద్దినోత్సవాలు, 6 కేంద్రాల్లో రజతోత్సవాలు జరుపుకుందండి. తర్వాత విజయవారి సినిమా 'మాయాబజార్' 24 కేంద్రాల్లో సద్దినోత్సవాలు, 3-4 కేంద్రాల్లో రజతోత్సవాలు జరుపుకుంది. అంటే దానికన్నా ఎక్కువ కేంద్రాల్లోనే ఈ చిత్రం సద్దినోత్సవాలు, రజతోత్సవాలు జరుపుకుందనమాట. ఆ లెక్కను చూసుకుంటే ఈ 'సువర్ణ సుందరి' సినిమాయే 1957 సంవత్సరానికి ఇండస్ట్రీ హిట్ బ్లాక్ బస్టర్గా చెప్పుకోవచ్చునేమో కదా. తర్వాత చిత్రంలోని పాత్రలు, పాత్రధారుల గురించి చూసుకుంటే ముఖ్య పాత్రధారి అక్కినేని నాగేశ్వరరావు పాత్ర పేరు జయంత్. అంజలీదేవి గారు వేసిన పాత్ర పేరు 'సువర్ణ సుందరి' అంటే టైటిల్ రోల్. రాజసులోచన గారు జయంతి అనే పాత్ర వేశారు. రేలంగి కైలాసం, రమణారెడ్డి గారు వైకుంఠం అనే పాత్ర వేశారు. మహారాజుగా సిఎస్ఆర్ ఆంజనేయులు గారు, గొర్రెల కాపరి తాతగా గుమ్మడి గారు నటించారు. స్థూలంగా చిత్రకథ చూసుకుంటే జయంత్ అంటే ఇతను మహారాజు సిఎస్ఆర్ ఆంజనేయులు గారు వేసిన పాత్ర కుమారుడు. అతను తన విద్య పూర్తి చేసుకొని రాజ్యానికి వెళ్ళేందుకు సిద్ధమవుతాడు. ఆ సమయంలో గురువుగారి కూతురు అతనిని నేను ప్రేమించాను, నన్ను పెళ్లి చేసుకోమంటుంది. కానీ నువ్వు నాకు సోదరి సమానురాలివి, నేను నిన్ను పెళ్లి చేసుకోలేను అని చెప్తాడు జయంత్. కానీ ఆమె అతని మీద నేరం వేస్తుంది. అప్పుడు ఆ గురువు వెళ్ళి అతను తన రాజు దగ్గరికి వెళ్ళి ఇతనికి ధర్మం చేయమని కోరతాడు. ఆ సమయంలో మంత్రి కుమారుడు సలహా మీద జయంత్ కొంతకాలం రాజ్యానికి దూరంగా వెళ్ళాలని చెప్పి అలా వెళ్ళిపోతాడనమాట. అలా వెళ్ళిన అతను ఒక పల్లెటూరులో ఒక ముగ్గురు ఆకతాయిలు చెప్పిన మాటలతో ఒక గుహలోకి ప్రవేశిస్తాడు, రాక్షస గుహలోకి. అక్కడ ఒక గంధర్వుడికి శాప విమోచనం కలిగించడం ద్వారా అతనికి ఒక ఎగిరే చాప, కోరిన ఆహారాన్ని ఇచ్చే కమండలం, తర్వాత ఎవరినైనా దండించే దండం కూడా లభిస్తాయండి. వాటితో అతను వస్తూ ఉంటే ఈ ఈ ఆకతాయిలు ముగ్గురు అతని వెనకపాటి నుంచి కొట్టి ఒక చెరువు ఒడ్డున పడేస్తారు. ఆ వస్తువులు తీసుకొని పారిపోతారు అనమాట. అయితే ఆ రాత్రి అతనికి చెరువులో నీటి వల్ల మెలకువ వస్తుంది. అప్పుడు హాయిగా ఉన్న వాతావరణంలో అతడు ఆకాశం నుంచి దిగుతున్న కొందరు దేవకన్యల్ని చూస్తాడు. వారి మధ్య కల సువర్ణ సుందరిని చూసి అతడు ఆమెను ప్రేమిస్తాడు. ఆమెను ఎలాగైనా పొందాలని వారు విడిచిన దేవతా వస్త్రాల వద్ద కల ఆమె వస్త్రాన్ని పట్టుకొని స్పృహ లేనివాడిగా నటిస్తాడు. వారు తిరిగి వెళ్ళాలనుకున్నప్పుడు ఆమె తన వస్త్రాన్ని తీసుకోవడానికి వచ్చి అతనిని చూస్తుంది. అతన్ని విడిచి వెళ్ళడానికి మనస్కరించక అక్కడే ఆగిపోతుందన్నమాట. అలా జయంతు సువర్ణ సుందరి గాంధర్వ పద్ధతిలో వివాహం చేసుకుంటారు. కొంతకాలం తర్వాత ఆమె తను ఇంద్రసభకు వెళ్ళాలని చెప్పి అతడికి ఒక వేణువునిచ్చి దాన్ని వాయించినప్పుడు తాను వస్తానని చెప్పి వెళ్తుంది. అలా ఉండగా సువర్ణ సుందరి ఒకనాడు ఇంద్రసభలో నాట్యం చేస్తూ ఉండగా జయంతుడు తన వేణువు ఊదుతాడు. ఆ సమయంలో ఆమె రాలేక సభలో నాట్యం చేయలేక పడిపోతుంది. ఇంద్రుడు ఆ సమయంలో ఆమె గర్భిణి అని గ్రహించి ఆమెకి శాపం ఇస్తాడు. ఆమె మానవకన్యగా మారిపోవాలని, తర్వాత ఆమె భర్త ఆమెను మర్చిపోతాడని, తర్వాత ఆమె తన భర్తని తాకిన క్షణం అతడు శిలగా మారిపోతాడని ఈ శాపం ఇస్తాడన్నమాట. వెంటనే ఆమెను భూలోకంలో పడిపోయి ఒక బిడ్డను కంటుంది. ఆ సమయంలోనే ఆమె ఎక్కడికో పారిపోతూ బిడ్డని పోగొట్టుకుంటుంది. ఈ బిడ్డ ఒక గొర్రెల కాపరి దగ్గర పెరుగుతూ ఉంటాడనమాట. ఆ గొర్రెల కాపరి చనిపోతూ నీ తల్లిదండ్రులను వెతుక్కోమని ఆయనకి చెప్తాడు.
తర్వాత ఒకరోజు ఆ కుర్రాడు పార్వతీ పరమేశ్వరుల ప్రతిమల వద్ద స్పృహ కోల్పోతాడు. అప్పుడు పార్వతీ పరమేశ్వరులు అతనికి మేమే నీ తల్లిదండ్రులమని చెప్తారనమాట. ఆ తర్వాత జయంతుడు, సువర్ణసుందరి కలుసుకుంటారు. ఆ సందర్భంలో ఆమె జయంతిని ముట్టుకోవడంతో అతడు శిలగా మారిపోతాడు. అప్పుడు పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై ఆ బాలుడికి చెప్తారు, ఈ వీరే మీ తల్లిదండ్రులు, నీవు వెళ్ళి ఇంద్రలోకంలో ఉన్న ఒక కలువ తెచ్చి జయంతుని తలపై ఉంచితే అతను మానవ రూపం ధరిస్తాడని. అప్పుడు ఆ కుర్రాడు ఇంద్రలోకం వెళ్ళి మళ్ళీ ఆ కలువ తీసుకొచ్చి తండ్రిని ఎలా మళ్ళీ మానవుడిగా మార్చుకుంటాడు అన్నది మిగిలిన కథ. అదండి సువర్ణసుందరి అనే ఈ చిత్రకథ. ఇంకో విశేషం ఏంటంటే ఈ చిత్రం కథ విన్నప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారు అన్నారట, నాకు ఈ చిత్రంలో పాత్ర ఏమిటి అంతగా, నేను నటించాల్సిన పాత్ర ఏముంది, ఇది ఇంకెవరితోనైనా తీయచ్చు కదా అన్నారట. కానీ అంజలీదేవి గారు, ఆదినారాయణరావు గారు మీరే తప్పక చిత్రంలో ఉండాలి, ఈ చిత్రం తప్పక ఆడుతుందని చెప్తే అప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారు ఒప్పుకొని నటించారంటారు. ఈ చిత్రం అంజలి పిక్చర్స్ వారు పరదేశీ తీసిన తర్వాత ఒక జానపదం అనుకున్నారు. ఆ జనపదాన్ని ఆపి అప్పుడు అనార్కలి చిత్రం తీశారని చెప్పుకున్నాం కదా. ఆ తర్వాత వాళ్ళు డెవలప్ చేసిన జానపద చిత్రమే ఈ చిత్రం అనమాట. సముద్రాల సీనియర్ గారే కథ, మాటలు, పాటలు ఈ చిత్రానికి. అదండి సువర్ణసుందరి కథ తీసుకుంటే. తర్వాత ఈ సువర్ణసుందరి చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి నిర్మించారు. తెలుగులో అక్కినేని నాగేశ్వరరావు గారు కథానాయకుడు, కానీ ఎందుకో అంజలి వారు తమిళంలో జమినీ గణేషన్ని కథానాయకుడిగా పెట్టుకున్నారు ఈ చిత్రానికి. అది రీజన్ తెలియదు. అప్పటి వరకు అక్కినేని నాగేశ్వరరావు గారు ద్విభాషా చిత్రాలు చేస్తున్నారు ఇంకా. కానీ ఈ చిత్రానికి మాత్రం జమినీ గణేషన్ని తీసుకున్నారు అక్కినేని నాగేశ్వరరావు గారి పాత్రకి తమిళంలో. ఆ తర్వాత ఈ చిత్రాన్ని హిందీలోకి డబ్ చేద్దామనుకొని పాటలన్నింటినీ కూడా డబ్ చేద్దామని లతా మంగేష్కర్ గారిని పిలిపించి ఆవిడకి చూపిస్తే ఆవిడ ఈ పాటలు అన్నీ కూడా చాలా బాగున్నాయి, ఈ చిత్రాన్ని మీరు డబ్ చేయడం కాదు, మళ్ళీ నేరుగా హిందీలో తీసి విడుదల చేయండి, చాలా బాగా ఆడుతుందని చెప్పారట. దాని మీద అలా అప్పుడు మళ్ళీ అంజలి పిక్చర్స్ వారు ఈ చిత్రాన్ని హిందీలో తీయడానికి కోరుకున్నారు. అప్పుడు మళ్ళీ అక్కినేని నాగేశ్వరరావు గారినే అడిగారు, హిందీలో కూడా మీరే మీ పాత్ర పోషించాలని. అక్కినేని నాగేశ్వరరావు గారు ఒప్పుకున్నారు. అప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన ఒకే ఒక హిందీ చిత్రం సువర్ణసుందరి హిందీ చిత్రం. సువర్ణసుందరి హిందీ చిత్రం కూడా సూపర్ డూపర్ హిట్గా నిలిచి నాగపూర్లో రజతోత్సవం జరుపుకుంది. ఆ నాగపూర్లో రజతోత్సవ సభ కూడా జరిపారు. అది హిందీ చిత్రం గురించిన విశేషాలండి. తర్వాత పాటలు చూసుకుంటే సినిమాలో ఆదినారాయణరావు గారు పాటలన్నీ ఆదినారాయణరావు గారు చెప్పుకున్నాం. అలాగే సముద్రాల సీనియర్ గారి రచన పాటలన్నీ కూడా మొత్తం 15 పాటలు ఉంటాయి చిత్రంలో. ప్రతి పాట ఒక ఆణిముత్యమే కదా. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది జగదీశ్వర పాహి పరమేశ్వర దేవ. తర్వాత నీ నీడలోన నిలిచేనురా, నిన్నే కొలిచేనురా. ఆ తర్వాత పిలువకురా అలుగకురా నలుగురిలోనూ ఓరా రాజా ఈ పాట. తర్వాత హాయి హాయిగా ఆమని సాగే సోయగాలు ఊగే. ఈ 5 పాటలు సూపర్ డూపర్ హిట్గా చెప్పుకోవాలి. అవే కాకుండా మిగిలిన 10 పాటలు కూడా చాలా బాగుంటాయి. అంటే అందులో కొన్ని శ్లోకాలు కూడా ఉన్నాయనుకోండి. శ్లోకం తీసిగా 13-14 పాటలు ఉంటాయి. అదండి పాటల గురించిన విశేషాలు. నిజంగా ఈ సినిమా సంగీతభరిత జానపద చిత్రం అని ఎందుకన్నామంటే ఈ సినిమాలో పాటలన్నీ సూపర్ డూపర్ హిట్స్ అండి. ఒక విధంగా సినిమా ఇన్ని రోజులు ఆడడానికి కారణం కూడా ఆ రోజుల్లో వచ్చిన సాహిత్యపరంగా, సంగీతపరంగా ఈ చిత్రం నిలిపిన క్వాలిటీ కూడా చెప్పుకోవచ్చు ఒక విశేషంగా. అలాగే హిందీలో కూడా ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అవ్వడానికి కారణం పాటలు. అదండి నిజంగా కథగా చూసుకుంటే చాలా చిన్న కథే, కానీ పాటలు, ఆ మిగిలిన చిత్రీకరణ, కథనం అన్నీ కలిపి కూడా ఈ చిత్రాన్ని ఎక్కడికో తీసుకెళ్ళి సూపర్ డూపర్ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్గా నిలిచాయన్నమాట. అదండి అంజలి పిక్చర్స్ వారి సువర్ణసుందరి విశేషాలు. అలాగే ఈ చిత్రీకరణ సమయంలోనే అక్కినేని నాగేశ్వరరావు గారు ఒక 30 అడుగుల ఎత్తు నుంచి దూకవలసిన సీన్లో దూకినప్పుడు పడిపోయి ఆయన కాలు మెలికి తిరిగిపోయిందట, కుడి కాలు. అందువల్ల ఆయన ఒక ఇంటర్వ్యూలోనే చెప్పారు, చాలా రోజులు ఆయన రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది, దానివల్ల మాయాబజార్ షూటింగ్ లేట్ అయిందని. ఆ తర్వాత ఆ కుడికాలు తిరిగిపోవడం వల్ల కుడికాలు మీద తిరిగి ఆయన ఎప్పుడు డాన్స్ చేయలేకపోతారట. అది కూడా ఆయన గుర్తుకొస్తున్నారో ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టు బాగా గుర్తు నాకు. అవండి
69 సంవత్సరాల ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ సినిమా 'అంజలి పిక్చర్స్' వారి 'సువర్ణ సుందరి' విశేషాలు. ఇక్కడ ఇంకో మాట చెప్పుకోవాలి. అందరూ 1957 సంవత్సరానికి విజయవారి 'మాయాబజార్' ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ అని చెప్తూ ఉంటారు. కానీ ఎందుకో నా ఉద్దేశంలో ఈ రెండిటికి మధ్య చాలా తక్కువ గ్యాప్ ఉండుండొచ్చు. ఆ కొద్ది గ్యాప్‌లోనే 'సువర్ణ సుందరే' బహుశా ఇండస్ట్రీ హిట్ కింద నిలవాల్సిన సినిమా అని నా పర్సనల్ ఉద్దేశం అండి. అదండి. ఈ ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. మళ్ళీ మరో సినిమా విశేషాలతో మరో వీడియోలో కలుసుకుందాము. అంతవరకు సెలవు. థాంక్ యూ వెరీ మచ్.